కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో చాలా మంది అయితే మాత్రం ఇటు కార్మిక సంఘాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా దీన్ని బంద్ కూడా పిలిపించారు. దీంతో పాటుగా చాలామంది ఈ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. అలాగే మహిళలకు కూడా చాలా మందికి అయితే మాత్రం అన్యాయం జరుగుతుందని కూడా ఇటు మహిళా లోకం కూడా చాలామంది అయితే మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో అభ్యంతరాలు ఏంటి, మహిళలు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల విషయంలో అభ్యంతరం ఏంటి, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడానికి ఈ కారణం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం? ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక సమ్మెగా భావించాలి. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గంతో పాటు అనేక శ్రామిక వర్గాలు, రైతాంగం దశాబ్దాల పోరాటాలతో కొన్ని హక్కులు సాధించుకున్నారు. అనేక చారిత్రాత్మక సమ్మెల వలన కార్మిక వర్గం కొన్ని భద్రతా చట్టాలని, వేతనాలకు సంబంధించి కావచ్చు, కార్మికుల భద్రతకు సంబంధించిన చట్టాలు కావచ్చు సాధించుకున్నారు. వాటిని అవన్నీ పూర్తిగా అమల్లోకి రాలేదు. ఇంకా దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న చట్టాలు అమల్లోకి రాకుండానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికుల మీద జరుపుతున్న పెద్ద దాడి, ఇంతకన్నా పెద్ద దాడిని మనం ఇంకా ఎక్కడ కూడా చూడలేదు, ఊహించలేదు. అంత పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో కొనసాగుతున్నటువంటి కార్మికుల ఆందోళనలు కానీ, అభద్రతను కానీ, వాళ్ళ ఆందోళన కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఈ కార్మికులు మెజారిటీ హిందువులను పొద్దున్న లేస్తే మాట్లాడతారు కదా, మెజారిటీ హిందువులు కార్మికుల్లో లేరని భావిస్తున్నారా? ఈ దేశంలో హిందువులంటే మతం మాత్రమేనా? ఈ దేశంలో కార్మికులుగా, రైతాంగంగా, పేదవాళ్ళుగా, మహిళలుగా వీళ్ళందరూ కూడా మెజారిటీ మీరు చెప్తున్న హిందూ మతానికి చెందిన వాళ్ళే కదా. వాళ్ళ కాళ్ళు ఏళ్ళు విరగొట్టి వాళ్ళ వెన్నుముకలు విరిచేసే విధమైనటువంటి ఇటువంటి చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల వలన 4 లేబర్ కోడ్ల వలన ఉన్న భద్రత పోతుంది. పని గంటలు పెరుగుతాయి, 12 నుంచి 13 గంటలు. ఎన్నో వేల పోరాటాలు చేస్తే, ముఖ్యంగా చికాగో అమరుల రక్తం సాక్షిగా సాధించుకున్న పని గంటలు ఈరోజు మళ్ళీ 13 గంటలు 12 గంటలుగా మారడం, కనీస వేతనాలు లేకపోవడం, సమాన వేతనాలు ఇవ్వడానికి ఇందులో అవకాశమే లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా కార్మికుల వ్యతిరేక చట్టాలు ఇవి, యాజమాన్య అనుకూల చట్టాలు. ఒక పక్కన రకరకాల వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ అమెరికా లాంటి దేశాలతోటి జీ హుజూర్ జో హుకం అనుకుంటూ బానిసల్లాగా వ్యవహరిస్తూ వాళ్ళకి పూర్తిగా సుంకాలు ఎత్తివేసి ఈ దేశ ప్రజల మీద అనేక రకాల ట్యాక్సులు మోపుతూ కార్మికులకు అభద్రతను తీసుకొస్తూ కార్మికుల వేతనాలను దెబ్బతీస్తూ రైతాంగం ఇవాళ మీరు చేసుకున్న ఒప్పందాల వల్ల రైతాంగ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారుతుంది. కాబట్టి ఇంత విధ్వంసానికి పాల్పడుతున్న భారత పాలకులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లే కావచ్చు, ఇవాళ అనేక అంశాలు ఇందులో ఏదైతే ఉన్నాయో 13 గంటల వేతనం, 12 గంటలు 13 గంటల పని గంటలే కావచ్చు, ఇవన్నీ మహిళల పాలిట కూడా పెద్ద ఎత్తున దాడికి. మధ్యకాలంలో మీకు ఆర్టికల్ కూడా రాశారు, ప్రధానంగా మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మహిళలకు జరిగే అన్యాయం ఏంటి? ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కానీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఇప్పటికే అరకొర జీతాలతో పనిచేస్తూ ఇప్పటికే కనీస వేతనాలు అమలు కాకుండా సమాన పనికి సమాన వేతనం అనే అంశము పూర్తిగా అన్ని చోట్ల అమలులోకి రాలేదు. కొన్ని సంఘటిత రంగాల్లో తప్ప అసంఘటిత రంగంలో మనం ఇంకా కూడా కనీస వేతనాలు లేవు. ఇవాళ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్తుంటే కనీసం ఇవాళ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు కూడా 13,000 12,000 వస్తున్నాయి. ఇటువంటి స్థితిలో కార్మికులుగా ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఒక పక్కన అధిక ధరలు, మరో పక్కన కుటుంబ సమస్యలు, ఇవాళ సమాజంలో మారుతున్నటువంటి అనేక అంశాలతోటి కుదేలై ఉన్నటువంటి మహిళా కార్మికులకి ఈ చట్టాలు ఇంకా పెద్ద ఎత్తున దాడి చేస్తాయి. ఇప్పుడు కనీస వేతనాలు అమలు కావు, సమాన పనికి సమాన వేతనం అనే అంశమే మర్చిపోవాలి. ఇష్టానుసారం యథేచ్ఛగా దోపిడీ వర్గాలుగా ఉన్న యాజమాన్య వర్గాలు తమ లాభాల పంటల కోసం, తమ లాభాపేక్షతోటి వాళ్ళు ఇష్టానుసారం వేతనాన్ని ఇచ్చుకోవచ్చు. ఏ చట్టపరమైన భద్రత మహిళా కార్మికులకు లేవు. అట్లాగే వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్లుగా మార్చిన, వాళ్ళని దినసరి కూలీలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడే
పనులు ఇస్తూ మిగతా టైంలో వాళ్ళకి లే ఆఫ్లు చేసినా ఏ రకమైనటువంటి అభద్రతను కల్పించినా ప్రశ్నించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ చీప్ లేబర్గా ప్రొటెక్షన్ లేకుండా, అంటే ఎటువంటి భద్రత లేకుండా, చట్టపరమైన భద్రత లేకుండా పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, మహిళా కార్మికులు, వాళ్ళు ఇంకా సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళు మరింతగా అసంఘటిత రంగంలోకి నెట్టబడతారు, మరింత దోపిడీకి గురవుతారు. 12-13 గంటలు పనిచేయాలి, రాత్రి వేళలు కూడా వాళ్ళు పనిచేయాలని ఈ చట్టంలో పెట్టారు. సరి అయిన భద్రత ఏర్పరచకుండా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పరచకుండా, లేదా సురక్షితమైన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకుండా, సురక్షితమైన చర్యలు తీసుకోకుండా 13 గంటలు పెట్టాలంటే వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతాయి. రాత్రి వేళలు పనిచేయాలంటే వాళ్ళు అభద్రతలోకి వెళ్తారు. అంటే సమాజంలో ఉన్న పితృస్వామిక భావజాలం వలన వివక్ష, అసమానత ఇంకా పెంచి పోషించినట్లు అవుతుంది. ఆల్రెడీ వివక్షకు, అసమానతకి గురవుతున్నటువంటి మహిళలు, అందులో పేద కార్మిక వర్గాలుగా ఉన్న మహిళలు ఈ విధానాల వలన, ఈ ప్రభుత్వం ముందుకు తెస్తున్న విధానాల వలన వాళ్ళు మరింత అభద్రతలోకి వెళ్తారు, మరింత హింసలోకి వెళ్తారు, మరింత దోపిడీకి గురవుతారు. కాబట్టి మేము మహిళా సంఘంగా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలని, 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, 12 గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, మహిళలకి భద్రతతో కూడినటువంటి ఉపాధిని కల్పించాలని, ఉద్యోగాలని కల్పించాలని, అట్లాగే సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. కార్మికులకు మేలు చేయడం కోసమే, భద్రత కల్పించడం కోసమే, రక్షణ చేయడం కోసమే ఈ చట్టాలలో, పాత చట్టాలను కూడా మార్చి కూడా మేము తీసుకొచ్చామని కూడా కేంద్రం నిరసన రూపంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏ కోణంలో చూసినా, ఏ రూపంలో చూసినా కార్మికులకి శ్రేయస్సు కలిగించేవి కాదు, కార్మికుల సంక్షేమాన్ని పెంచేవి కాదు, కార్మికుల అనుకూల విధానాలు అసలే కాదు. ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో అన్ని రంగాలు, పబ్లిక్ రంగం కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అనేక డిఫెన్స్ కంపెనీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అశేష ప్రజానీకం పాల్గొంటున్న ఈ సమ్మె, అన్ని రంగాల వారీగా కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నప్పుడు, ఇంతమంది ప్రశ్నిస్తున్నప్పుడు ఏ రకంగా కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేని ఈ పాలకులు కేవలం మేము వాళ్ళ మంచిగా అని బొంకితే సరిపోదు. ఇది ఒక శుష్క వాగ్దానం. అసలు కనీసం అది కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొచ్చే ఇచ్చే హామీ కూడా కాదు. కాబట్టి ఇది కేవలం వాళ్ళు దాన్ని నమ్మబలకడానికి ఒక కళ్ళబొల్లి మాటలే తప్ప ఏ రకమైనటువంటి భద్రత ఈ చట్టాల వలన లేదు. ఒకవేళ కేంద్రము ఈ యొక్క చట్టాల విషయంలో కానీ, కేంద్ర వ్యతిరేక విధానం నిరసన రూపంలో ఏ విషయంలో కూడా వెనక్కు తగ్గకపోతే ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? అంటే ఈ దేశ కార్మిక వర్గం ఇంత పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న హక్కులను కోల్పోతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాల్సిందే. వాళ్లే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత, ప్రతి వర్గం, ప్రతి సంఘం అణిచివేత గురవుతున్న, నష్టానికి గురవుతున్న, అన్ని అసమానతను ఎదుర్కొంటున్న, దోపిడీని ఎదుర్కొంటున్న అన్ని సెక్షన్స్ కూడా ఇవాళ ముందుకు రావాలి. ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకొచ్చైనా 4 లేబర్ కోడ్లని రద్దు చేసుకునేంత వరకు ఎట్లయితే రైతాంగం పోరాడారో అట్లా కార్మిక వర్గం కూడా పోరాడాల్సిన సందర్భం. ఇది ఒక చారిత్రక సందర్భం. ఈ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎరుకతో, ఒక చైతన్యంతో ముందుకు రావాలి. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పోరాటంగా మారాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల విషయంలో మాత్రం ఇటు కార్మికులకు అలాగే మహిళలకు అన్యాయం చేసేలాగా, ఇబ్బంది పెట్టేలాగా అయితే మాత్రం దాంట్లో చట్టాల్లో ఉన్నాయి. దాని ద్వారా చాలామంది కూడా నష్టపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. అలాగే ఇటు కార్మికులకు కొన్ని ఏళ్ళుగా పోరాడి కార్మికుల హక్కుల కోసం ఈ 10 గంటలు 8 గంటలు తీసుకొస్తే దాన్ని 13 గంటల వరకు కూడా చేసే ఒక కుట్ర జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం కేంద్రం వెనక్కి తగ్గకపోతే మాత్రం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా POW సంజయ్ గారు చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కెరపర్సన్ ప్రవీణ్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.